సైడ్ నుండి ఓకే అట్లా హడావిడి కాకుండా హడావిడి ఊరికే మీద పడి దయచేసి ఎంత అందరూ ముందుకు రావాలి. దయచేసి ప్లీజ్ దయచేసి ప్లీజ్ అందరూ ఎందుకు పోవాలి. దయచేసి ప్లీజ్ ముందరికి రావాలి అందరూ. దయచేసి పువ్వులతో వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరే వస్తారు మేడం. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. అందరూ కూడా కమ్యూనిటీ హాల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా కమ్యూనిటీ హాల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ప్లీజ్ వెనుక ఉన్న వాళ్ళంతా ముందరికి రావాలి. దయచేసి వెనుక ఉన్న వాళ్ళంతా ముందరికి రావాలి. మేడం మేడం
హలో దయచేసి మన గ్రామ పెద్దలు కొంచెం మహిళలు సీతక్క గారితో ఒక ఫోటో చేసుకుంటారు. పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు కావున వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని మరి కోరుకుంటున్నాం. సైడ్ కొండండి సన్న సైడ్ కొండండి మద్దతు ఇష్టం మహిళల కోసం చెప్పుల పంపిణీ కార్యక్రమం మన సీతక్క బలమైన వర్గాలు ఆశా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ మీరందరికీ తెలుసు ఈ గ్రామానికి ఒకటి పంచాంగ శాఖ మార్పులతోనే ఈ బీటీ రోడ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయడం జరిగింది. మహిళా బిల్డింగ్ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మీ ప్రభుత్వం, మీ ఆశీర్వాదం వల్ల మీ ఆశీస్సులతోనే ఒక రైతు బిడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఘనత మీకే దక్కుతుంది. కాబట్టి మీకు పాదాభివందనాలు చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీ గురించి సేవ చేసే ప్రభుత్వం. సంక్షేమం కానీ ఏది కానీ మహిళలను ముందర పెట్టే మహిళాభివృద్ధి గురించే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. కాబట్టి మహిళలు వాళ్ళ యొక్క జీవనాధారం గురించి ఎన్నో పథకాలు తేవడం కూడా జరుగుతూ ఉంది మహిళా శక్తి ద్వారా. ఇవాళనే షాద్నా నియోజకవర్గంలో 55 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మీరందరూ దాని ఉపాధి ద్వారా మీ జీవితంలో కొంత మార్పు తేవాలనే ఒక ఉద్దేశంతోనే పంచాయతీ శాఖ మంత్రులు సీతక్క గారు మీ గురించి ఇవాళ షాద్నాకు రావడానికి 3-4 సార్లు ప్రయత్నం చేసినాం. ఈ రోజు ఆ ఫలితం దక్కింది. కాబట్టి తప్పకుండా మళ్ళొక్కసారి ఈ రోడ్డు ఇవన్నీ అయిపోయినాక మళ్ళొక్కసారి మనం తేవడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ఆశీర్వాదం, మీరు స్వాగతం పలికినందుకు అపూర్వమైన స్వాగతం. ఇట్లా ఉంటది అనుకోలేదు మేము, ఇట్లా ఉంటదంటే ఇక్కడనే మీటింగ్ పెట్టేవాళ్ళము. అనుకోకుండా కొబ్బరికాయ బట్టి ప్రారంభోత్సవం చేసుకుని పోవాలి.
చేకూరులో పెద్ద మీటింగ్ ఉంది, అది మహిళల మీటింగ్ ఉంది. కాబట్టి మీ యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ సీతక్కకు మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉత్తరమైనటువంటి జ్ఞాపకాలను ఇచ్చే విధంగా ప్రేమను, అభిమానాన్ని పేరున పాదాలు వందనాలు, నమస్కారాలు. మా సోదరుడు మరి పొరుగు వర్గాల బిడ్డ, ప్రజల గొంతుగా శంకరన్న గారు ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం మా దగ్గరికి వచ్చి, అక్క మా గ్రామాలలో రోడ్లు కావాలి, మహిళా కమ్యూనిటీ భవనాలు కావాలి, మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వాలి, వడ్డీ లేకుండా మహిళలకు వ్యాపారాలు జరగాలి అని కోరడంతో వారు చెప్పిన దాంట్లో మేజర్ గా కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది. నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. మీ ప్రేమకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కార్యక్రమంలో మరో ఎమ్మెల్యే మీ ఊరు అల్లుడు కశెట్టి నారాయణ రెడ్డి గారు, మహిళా సంఘం సభ్యురాళ్లకు, మా అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు ఒక్క రూపాయి కూడా, పావుల కూడా, పైసా కూడా వడ్డీ లేకుండా మొత్తం ప్రభుత్వం వడ్డీ భరిస్తూ మరి మీకు 50 కోట్ల రూపాయలను ఈ రోజు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి అధికారంలో మహిళల్నే ముందు పెట్టాలి, మహిళల్నే ముందు పెట్టాలని నా ఎమ్మడి పడతా ఉన్నారు. ఎందుకంటే మహిళలు ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా ఉంటే ఇల్లు చక్కగా ఉంటది. అట్లనే రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ మంచిగా సంతోషంగా ఉండి అభివృద్ధి జరిగి వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకునే శక్తి వాళ్ళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, ఆ రాజ్యం కూడా బాగుపడుతుందని మొట్టమొదట మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు పెట్టడం జరిగింది. ఆ ఉచిత బస్సును అడ్డుకోవాలని వాళ్ళ పేదలకు పోయిన ప్రభుత్వం ఏమి చేయలే, పావుల వడ్డీ రూపాయలు కూడా మనకి ఇయ్యలే, మహిళలకు ఏమి ఇయ్యలే. కానీ ఉచిత బస్సు ఎవరు ఎక్కుతారమ్మా? పేదోళ్ళు ఎక్కుతారు. పేదింటి ఆడబిడ్డలు ఉచిత బస్సు ఎక్కుతా ఉంటే కళ్ళ నిప్పులు పోసుకున్నారు వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు వద్దు వద్దు అని రకరకాలుగా వీళ్ళు కొట్టుకుంటారు. బస్సులలో కూర్చొని ఆడవాళ్ళు కలిసి ఉన్నారు, ఆడవాళ్ళు ఇట్లా అట్లా అవహేళన చేసినా కూడా లేదు లేదు ఆడవాళ్లకు ఆర్థిక స్వతంత్రం ఉండాలి అని బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది. అదే కాకుండా వంటకాడి పోతే ఎంత వద్దన్నా అవునన్నా వంట చేసుడు అనేది ఆడవాళ్ళ మీదనే భారం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ గతంలో సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఉండే. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు 1200 పెంచితే దాన్ని మళ్ళీ ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా డబ్బులు మీ అకౌంట్ లో జమ చేస్తా ఉన్నారు. 200 ఎకరాలు ఉన్నా కూడా 200 ఎకరాలున్నా వాళ్ళ చేనుల వాళ్ళ ఇళ్ళ కరెంట్ ఫ్రీ ఇచ్చిండు. పెద్ద పెద్ద ఆసంలో కూసంలో కానీ ఒక 100 యూనిట్ల కరెంట్ కూడా పేదోళ్ళకు ఫ్రీగా ఇయ్యలేదు. కరెంటు బిల్లు కట్టకుండా తెల్లారి వరకు గత 10 ఏళ్లలో కరెంటు కట్ చేసేది. అట్లా ఉండొద్దు. కనీసం వెలుతురు పొందే హక్కు లేదా వాళ్ళకని 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. వాటితో పాటు ఈ రోజు మహిళల కోసం 17 రకాల వ్యాపారాలను గుర్తించడం, మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా ఈవెంట్ మేనేజ్మెంట్, మహిళలకు కుట్టు మిషన్, కుట్టు బట్టలు, మనం స్కూల్ యూనిఫామ్స్ అన్నా కూడా మహిళలకే ఇచ్చినాం. మహిళలకే మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, కరెంటు తయారు చేసే సోలార్ ప్లాంట్ కూడా మహిళలకే ఇచ్చినాం. 150 బస్సులు కూడా మహిళలకే ఇచ్చినాం. నడుపుకోండి, మీరే వచ్చిన డబ్బులు తీసుకోండి అని. నిన్న 32 జిల్లాలలో మండలంలో ఎవరైతే ఫిషరీస్ చేపలు పట్టుకుని చేపల వృత్తిలో ఉన్నటువంటి మహిళా సంఘం సభ్యురాలకు 6 లక్షలు మాఫీ చేసి 4 లక్షలు వాళ్ళు కట్టేటట్టుగా ఒక వెహికల్ ఇచ్చినాం. తిరుక్కుండా వాళ్ళు చేపలు అమ్ముకోవడానికి మహిళా సంఘాల వాళ్ళు పొద్దునేమో పచ్చి చేపలు అమ్ముతారు, సాయంత్రము ఫ్రై చేసి అమ్ముతారు. అట్లా కూడా ఎట్లా వీలైతే అట్లా మహిళలకు వ్యాపారంలో ముందుకు రాణించాలని పెట్టడం జరుగుతుంది. మీరు కూడా ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలందరూ కూడా ఈ 50 కోట్ల రూపాయలను సక్రమంగా ఉపయోగించుకొని పెట్టుబడిగా పెట్టి రాబడి పెంచుకొని లక్షాధికారులు కావాలి, కోటీశ్వర్లు కావాలి. ఇవాళ ఒక పేపర్ వేసిన ఆయన ఇంటింటికి దిగి పేపర్ వేసే అతను 1000 కోట్లకు అధిపతి. ఇవాళ ఇంటింటికి దిగి పాల ప్యాకెట్లు వేసేటువంటి వాళ్ళు మరి 1000 కోట్లను సంపాదించుకోగలిగారు. ఒక కూలింటి బిడ్డ మరి పెద్ద వ్యాపారవేత్త కాగలిగిండు. కాబట్టి ఇవాళ ఇల్లును చక్కదిద్దే అంత ఓపిక ఉన్నటువంటి మహిళలు వ్యాపారంలో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు, రాణిస్తున్నారు.
కాబట్టి ధైర్యంగా మరి సక్రమంగా మీరు ఈ డబ్బును ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం, సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. నిన్ననే మరి సావిత్రిబాయి పూలే పుట్టినరోజు. ఆమె తల్లి చదువు చెప్పింది, ఆడవాళ్లకు చదువు వద్దన్నప్పుడు సావిత్రిబాయి పూలే ఇంటి నుంచి బయటకు వచ్చి ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా స్కూల్ పెట్టి నడిపిస్తే ఇన్నేళ్ళైనా ఆమె పేరుతోటి ఒక వర్ధంతి జరగలే, ఒక జయంతి జరగలే. కాబట్టి నిన్న సీఎం గారు ఆడవాళ్ళని గౌరవించాలని సావిత్రిబాయి పూలే పుట్టిన రోజును మరి అధికారికంగా మహిళా టీచర్ల డేగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా గుర్తించడం జరిగింది. తొందరలోనే ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి. పేదవాళ్లకు 15,000 రూపాయలు రాలే, మరి 100 రోజులు పోయేటువంటి భూమి లేని కూలీలను ఏరి వాళ్ళకు కూడా 12,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది. రేపు సంక్రాంతికి మొదలు పెడతా ఉన్నాం. రైతులను ఆదుకోవడం కోసం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. సన్న వడ్లు పండించేది ఎందుకు? మన పేదోళ్ళు కూడా సన్న బియ్యం తినాలని సన్న వడ్లు పండించినందుకు 500 బోనస్ ఇచ్చినాం. ఒక్కొక్క రైతు మరి 20,000 30,000 కూడా వాళ్ళకి లాభం వచ్చింది, వాళ్ళ కష్టానికి ఫలితం వచ్చింది. ఆ బియ్యం మళ్ళా రేపటి నుంచి ఇంటింటికి సన్న బియ్యం ఇచ్చి మన పేదింటి బిడ్డలు కూడా ఆత్మగౌరవంగా ఉండాలి, కడుపు నిండాలి అని సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సంక్రాంతి నుంచి రేషన్ కార్డులను కూడా పంపిణీ చేసి మరి అన్ని పథకాలకు అర్హత ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మా శంకరన్నను దీవించాలి. ఇక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఇచ్చే బాధ్యత నాది. మహిళా సంఘాలకు కూడా రుణాలు ఇప్పించి రుణాలు మాఫీ చేసి మరి మీరందరూ కూడా, మీకు టౌన్ దగ్గర ఉంటది, సిటీకి దగ్గర ఉంటది, ఏదైనా కూడా అక్కడ కూడా బిజినెస్ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై మహిళా శక్తి. జడ్పీటీసీ గారు టైం తీసుకొని అక్కడ మదనాపూర్ కానీ అదేవిధంగా అప్పరెడ్డి కూడా వేర్లపల్లి చేకూరు వివిధ శంకుస్థాపన చేసి ఇక్కడికి వచ్చినందుకు వారికి నిజంగా కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఫస్ట్ టైం చేకూరు వచ్చి అనుకుంటారు, కానీ ఇంతకుముందు 10 సంవత్సరాల కింద ఒకసారి అక్క చేకూరు వచ్చిపోయిందన్న 10 సంవత్సరాల కింద. నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా సభాధ్యక్షులు మన శ్రీరాములు శంకరన్న గారికి, ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ అన్న గారికి, మరియు చామన్న గారికి, మరియు ఎంపీపీ ప్రియాంక గారికి, డిప్యూటీసీ విశాల గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి, వివిధ గవర్నమెంట్ మార్కెట్ సెక్రటరీ సులోచనక్క గారికి, వివిధ హోదాలో ఉన్న వారికి అందరికీ కూడా, అదేవిధంగా ఈ సభను ఎంతో పెద్ద సక్సెస్ చేసిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల నాయకులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఏపీఎం గారు కానీ మిగిలిన వారందరూ కూడా నిజంగా కూడా నా బిడ్డ మన అమ్మ అందరూ కూడా వస్తున్నారు. నిజంగా మనం ఖచ్చితంగా ఆమెను మంచి ఇంప్రూవ్ చేస్తే మనకు ఖచ్చితంగా పంచాయతీరాజ్ నిధులే, మనకు గ్రామాల కంటే పంచాయతీరాజ్ నిధులు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, ఖచ్చితంగా సభ సక్సెస్ కావాలి. అదేవిధంగా అన్ని ఊర్లో కూడా మంచిగా చేసుకునే విధంగా చేసుకున్నామని చెప్పిట్టు అన్నమాట ప్రకారం మా గ్రామాల్లో ఉమ్మడి గ్రామంలో ఉన్న అక్కడ బండగూడెం బసవచామం కానీ, శ్రీశైలమన్న కానీ, బాబు కానీ, తర్వాత రాజు కానీ, బుగ్గగూడెం సాదా, బుగ్గ నరసింహుడు, అనిలూరు, శ్రావణ, ఇంకగూడెం, వేరు కానీ, తర్వాత వీరేందర్ కానీ, సామలాబాబు కానీ, చేకూరు, మక్కా, శ్రీశైలం మరియు శివగారు, రవి, మిగిలిన వార్డు సభ్యులు, భాస్కర్ అందరూ కూడా నిజంగా అందరూ కూడా మన మీటింగ్ అనే విధంగా చేసినందుకు వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు చాలా సంతోషం అక్క మాకు. నిజంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా నిజంగా ఒక రోడ్ మా మండలానికి డబల్ రోడ్ వచ్చిన పరిస్థితి ఈ రోజు వరకు కూడా లేదు. ఏదో డబల్ రోడ్ చేకూరు వచ్చింది, ఆ సంవత్సరంలో చిన్న సంవత్సరం ఒక డబల్ రోడ్ చేకూరు రోడ్ వచ్చింది తప్ప ఒక ఇల్లు వచ్చిన పరిస్థితి లేదు, డ్వాక్రా బిల్డింగ్ వచ్చిన పరిస్థితి లేదు. ఏదైనా ఎక్కడేసిన 10 సంవత్సరాల నుంచి అట్లా ఉండే. కానీ ఈ రోజు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా సంవత్సరం లోపలనే 750 కోట్ల రూపాయలు నిధులు తెచ్చినట్టే మా శంకరన్న కూడా నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా ఈ రోజు మా శాస్త్రాల నుంచి ఇక్కడికి ఒక 20 నుంచి ఇదే రోడ్డు ఇప్పుడు మనం శంకుస్థాపన చేసిన 20 కోట్లది కనీసం 10-12 నిమిషాలు 12 కిలోమీటర్లు వస్తుంది. అంటే మనకు సౌలభ్యం, మనం మండలాలు కానీ ఏం చేసుకున్నాం సౌలభ్యం గురించి, కానీ ఇక్కడ సౌలభ్యం లేకుంటే నిజంగా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మనకు రోడ్డు నిజంగా ఒక సంవత్సరంన్నర లోపల ప్రతి రోడ్డు నందిగామ కొత్తూరు మండలంలో డబల్ రోడ్డు మొత్తం ఖచ్చితంగా డబల్ రోడ్ అయితే అని మేము సభాముఖంగా మీ అందరికీ తెలుసుకుంటాం. ఎందుకంటే శంకరన్న పొద్దున 8-8:30 క్యాంపస్ వచ్చి 11 గంటల వరకు 12 వరకు క్యాంపస్ నుండి
మనం నిజంగా మన ప్రభుత్వం రేవంత్ అన్న నిజంగా మొన్న వారం కింద రేవంత్ అన్న రావడం మరియు సీతాక మరి ఒక నెల లోపల సీతాక రావడం నిజంగా చేగూరు గ్రామ ప్రజలు గాంధీ మండలం నిజంగా అదృష్టవంతులని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఒక మా రిక్వెస్ట్ చేగూరుకు ఎప్పుడో సర్కారు కట్టిన సర్కారు అంటే కషీర్ అన్నట్టు ఆ బిల్డింగ్ మా బిల్డింగ్ ఉంది గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి కుక్కగూడెం ఒకటి బండగూడెం ఒకటి మోడల్ గ్రామ పంచాయతీ గ్రామ బిల్డింగ్ నిర్వాసంగా కోరుతున్నాం. అదేవిధంగా మహిళా సమైక్య బిల్డింగ్ లేదంటే మన మండలానికి మండల సమైక్య బిల్డింగ్ ఒకటి ఇవ్వాల్సిందిగా ఈ వేదిక మీద అందరికీ కూడా కోరుతున్నాం. అందరూ కూడా నిన్న ఒక మాట్లాడారు ఏ మాత్రం అవకాశం ఉంటే మాత్రం మండలాన్ని బాగుంటుందని ప్రతి ఒక్కరు అడుగుతారు. కాబట్టి అక్కడ గ్రామం అంటే నిజంగా కూడా 10,000 జనాభా ఉంటుంది. కళాశాంతివనం అనేది ఒక పెద్ద సంస్థ ఆశ్రమం వచ్చింది. సింబాసిస్ యూనివర్సిటీ ఉంటుంది, పక్కకు అమెజాన్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుంది. కాబట్టి అన్ని అంగులతో ఈ కూడా మంచి అభివృద్ధి చెందిన గ్రామమే. కాబట్టి 15-20 ఊర్లు మాకు అన్నిటికీ అటాచ్మెంట్ ఉంటాయి. కాబట్టి మీకేం అవకాశం ఉంటే మా మండలాన్ని మా చేకూరుగా ప్రకటిస్తే మీ జీవితాంతం మేము రుణపడి ఉండమంటది శంకరన్న మీకు మా గ్రామ ప్రజలందరూ కూడా తరఫున కోరుకుంటాం. ఎందుకంటే శంకరన్న ఊరిలో మాకు 3 కిలోమీటర్ల దాకా ఆయన కూడా ఎందుకంటే మాకు నిజంగా మా మండలంలోకి రాక ఒక అవకాశం వచ్చింది. మా దాన్ని మేము పరిపాలించుకుంటాం ఫస్ట్. కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం ఉంటే మాత్రం మండలంగా ప్రకటిస్తారని మేము ఈ సమావేశంగా కోరుకుంటూ అదేవిధంగా మా శాంతారెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి కూడా నిజంగా నేను నిజంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏదైతే పెద్ద ఎవరు కనిపిస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఎడ్యుకేటెడ్ స్కూల్ కానీ తేవడం అంటే నిజంగా మిరాకిలక అట్టే అన్ని మండలాలను సమావేశంగా తీసుకుంటూ మా కాన్స్టిట్యూన్సీ కూడా మీరు కూడా పంచాయతీరాజ్ విషయాల్లో మంచిగా చూస్తారని ఆలోచన చేస్తూ మా శంకరన్నను ఇంకెక్కువ ఫండ్స్ తీసుకొస్తారని కోరుకుని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇండస్ట్రీలు చాలా ఈ ఏరియాలో మా మందిగా మహిళలకు అందరికీ ఏదైనా ఇండస్ట్రీ అంటే మహిళలు ఏదైనా ఉత్పత్తి చేసే ఇండస్ట్రీ ఉంటే మాత్రం నాకు వచ్చి 10,000 మంది ఉంటారు. కాబట్టి ఏమైనా అవకాశం ఉంటే చూడాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఒక మెమోరాండం ఇస్తారంటే ఒకటి మా గ్రామం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రైతు బిడ్డను ఒక ఆదివాసి బిడ్డను మీ అందరి యొక్క ఆదరాభిమానంతోని మీ దీవెనలతోని మీ ఆశీస్సులతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి మీ అందరి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్న తరఫున సీతక్క తరఫున ధన్యవాదాలు ప్రాధాన్యత చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతం బిడ్డగా ఒక పేదటి బిడ్డను మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి ఇవాళ అసెంబ్లీకి పంపితే ఒక ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేయాలో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలో ఆ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి కళ్ళారా మీరు అందరూ చూస్తా ఉన్నారు. కాబట్టి అభివృద్ధి మీ ముందర తీసుకొచ్చి ప్రత్యక్షంగా కూర్చోబెట్టడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతున్నా సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావాలి, నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి. కాబట్టి ఇవాళ శుభ సూచకం సీతక్క రావడం, ఇవాళ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవ సీతక్క గారికి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మీ అందరికి తెలుసు మన అన్న మృదు స్వభావి ప్రతాపన్న గారు, అదేవిధంగా సమస్యలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి మూలకారకుడు శామన్న గారు, అదేవిధంగా జడ్పీటీసీ విశాల గారు, డైనామిక్ విశాల గారు, ఇంకొక ఎంపీపీ ప్రియాంక గారు, అదేవిధంగా ఎంపీడీఓలు అధికారులు, డిపిఓ గారు, పీడీ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, కాంగ్రెస్ పెద్దలందరికీ నాతో పాటు వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పెద్దలకు, అదేవిధంగా సోదరులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి సీతక్క అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రేవంత్ అన్న అభిమానులకు, మహిళా సోదరులందరికీ ధన్యవాదాలు. ఒకసారి శిరస్సు వచ్చి చెప్తా ఉన్నా. అమ్మా
తెలుసు. ఇవాళ రాష్ట్ర పరిస్థితి తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పి కొన్ని పార్టీలు పబ్బం కలుపుకుంటే ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఇచ్చిన తెలంగాణను కొందరు స్వార్థానికి, ఒక కుటుంబ పాలన, ఒక నియంత్రిత ధోరణి, గడియ పాలన, ఈ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకొని ప్రజల తరఫున, మీ అందరి తరఫున, మా అందరి తరఫున పోరాటం చేస్తే పోరాట బిడ్డకు మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి ఇవాళ ముఖ్యమంత్రి పదవి వచ్చే విధంగా చేస్తే ఆ బిడ్డ ఇవాళ ఎన్ని కష్టాలున్నా దుర్మార్గులు అప్పుల పాలు చేసి ఇలా చిప్ప చేతికిచ్చి చేసిన తప్పులని కప్పుపుచ్చుకోవడానికి ఇవాళ దొడ్డిదారిన వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ పార్టీ కాబట్టి ఆ పార్టీ చేసిన అవినీతిని పాలనకు అడ్డుపడుతా ఉన్నారు వాళ్ళు కాబట్టి మహిళా సోదరులు అందరూ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పులకు పైనప్పటికీ సంక్షేమం ఆపొద్దు, అభివృద్ధి ఆపొద్దు అని చెప్పి 6 గ్యారెంటీలను ఇలా మహిళా సోదరులకు ఫస్ట్ గా బస్ పాస్ ఫ్రీ చేయడం జరిగింది. సబ్సిడీకి సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇలా గృహజ్యోతి ద్వారా ప్రతి ఇంటికి కరెంటు బిల్ మాఫ్ చేయడం జరిగింది. మీ అందరూ తెలుసు ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళలను, మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేస్తే ఇవాళ గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మహిళా సంఘాలకు ముఖ్యంగా ప్రాధాన్యత ఉండే, ఈ 10 సంవత్సరాల నుంచి మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి వాళ్ళను నిర్లక్ష్యం చేస్తే ఇవాళ కొత్త ప్రభుత్వం, ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పించాలనే సంకల్పంతోనే ఇవాళ సీతక్క గారికి ఈ యొక్క మహిళా సంక్షేమం శాఖ ఇస్తే ప్రతి మహిళా గ్రూపుకు ఇవాళ చూస్తా ఉన్నారు. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్ల వరకు మహిళా సంఘాలకు ఇలా లోన్లు ఇవ్వడం జరిగింది. వడ్డీ లేకుండా రుణాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అదొక అట్లనే కాకుండా గతంలో వారి ఇష్టానుసారంగా చేస్తే ఇలా మహిళా సంఘాలు వారి ఇష్టానుసారంగా వారికి ఏ ఇష్టం ఉన్నా వృత్తుల మీద మహిళా శక్తి ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నో పథకాలు తెచ్చి మీ ఇష్టంగా మీ కుటుంబాలు మీరు బాగుపడడానికి మీకు నచ్చిన చిన్న వ్యాపారాలు చేయడానికి ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మీరు అర్థం చేసుకోండి. వల్ల సంక్షేమంతో పాట ఉంది కాబట్టి మీకు మళ్ళా పూర్వం దశ ఇలా మహిళలు ఇక ఎక్కడికి పోయినా మహిళలను ఇవాళ పూర్తిగా ప్రాధాన్యత కల్పిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీతక్క మంత్రి శాఖ ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా అభివృద్ధి గురించి చూస్తే మీ అందరికి తెలుసు. శివ చెప్పిండు, వాస్తవాలు చెప్పిండు. ఆయన కూడా చిన్న తప్పిదం వల్ల అక్కడ ఉండే ఆ రోజు అడిగడిగిన ఇబ్బందులు పడ్డాడు. నేను కూడా అడగడిగిన ఇబ్బందులు పడ్డాడు. ఇవాళ షేగురు ఈ విధంగా ఉందంటే వేదిక మీద ఉన్న పెద్దలు శ్యామానంద్ కూడా కృషి ఉంది, ప్రతాపానంద్ కూడా ఉంది, నాకు కూడా కృషి ఉంది. ఎక్కడ దాచుకోకుండా ఈ ప్రాంతానికి మీ బిడ్డ ఆ రోజు షాద్నగర్ నుంచి ప్రతాపానంద్ నేను ఉన్నప్పుడు బుగ్గోలు కూడా వరకు బీటీ రోడ్ వేయడం జరిగింది. 10 సంవత్సరాల ఆ సిగ్గురప్పిన వాళ్ళు ఎవరన్నా చెప్తాడు మట్టేసినారా రోడ్డు మీద. ఇవాళ తీర పరిస్థితి ఉంటే మళ్ళా సీతకు వస్తే అక్క మా ఊరికే రోడ్ లేదంటే ఇలా వాస్తవానికి 2 దిక్కుల డబల్ రోడ్డు రావడం జరుగుతూ ఉంది. మీ అందరూ అర్థం చేసుకోండి. ఇవాళ అభివృద్ధి వల్ల మనం ఎన్నో కష్టాలు పడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. కొన్ని కుటిల రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు.
ఉన్నారు కాబట్టి తప్పకుండా మీ అందరు కోరిన కోరిక మేరకు ఈ మండలంలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి ఇచ్చినా ఇవాళ మీ అందరు చూసి మీరంతా మనకు షాబాద్ మండలం మద్దూరుకు 1/2 కిలోమీటర్ ఉంది కనెక్టివిటీ. 10 సంవత్సరాలలో భూములు అమ్ముకుంటారు, భూములకు అడ్డం పెడతారు తప్ప అభివృద్ధి చేద్దామనే నాయకుడు ఎవరైనా ఉన్నాడు? ఆయన చెప్పండి, మీరే చెప్పండి. 1/2 కిలోమీటర్ రోడ్ చేయనోడు ఇవాళ ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు, మళ్ళా సర్పంచ్ పోటీ చేస్తూ ఉంటామంట. అంటే ఇవాళ మీరు అర్థం చేసుకోండి, గ్రామాలను పట్టించుకునేటోళ్ళు గ్రామ అభివృద్ధి గురించి పట్టించుకునే నాయకులను పారదర్శకంగా చూడాలి. ఇవాళ అధికారులు నియోజకవర్గంలో 10 నెలల ఎవరు ఊహించని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా నిరంతరం ప్రజల అవసరాల గురించి పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజల గురించి మేలు జరిగినప్పుడు పిలిచినప్పుడు ప్రజాదరణ ఉంటుంది. ఇలా సీతకు వచ్చిందంటే అడుగున ఘన స్వాగతం. అక్క కాన్ఫరెన్స్ లో కూడా అట్లా ఉంటుందో కానీ వారి వల్ల ఇలా టిఫిన్ కూడా చేయలే. అక్క వాస్తవం టిఫిన్ కూడా చేయలే. అడావుడిలా హైదరాబాద్ మీటింగ్ నుండి పోవాలని అడవాళ్ళు ఉంది. మీ అందరూ ఆదరాభిమానం చూసి అక్కడ మీటింగ్ క్యాన్సల్ చేస్తా ఉంది, అక్కడే చూస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరి వల్ల ఇలా సీతక్కలు మనం అన్ని విధాలు సంక్షేమం, మహిళా సంక్షేమం గురించి ఆమె అక్కడక్కడ మాట ఇస్తా ఉంది. మన ప్రాంతం, మన మండలాన్ని కూడా మళ్ళొక్కసారి సమయం తీసుకొని అధికారులతోని ఒక సమీక్ష ఏర్పాటు చేసి వారి శాఖ ద్వారా మన మహిళలకు ఏమేమి అవసరాలు తీస్తే నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ మహిళలకు జరిగినంత అభివృద్ధి కార్యక్రమాలు సీతక్క ద్వారా మనం అందరం పొందవలసిందిగా మీ అందరితో మనవి చేస్తూ ఇవాళ స్లోగా చెప్పారు. అన్ని కార్యక్రమాలు అక్క ఆల్రెడీ అన్ని సంతకాలు పెట్టుంది. దాదాపు 107 కోట్లకు సంతకాలు పెట్టింది. దాంట్లో మన కాశీనాథ్ రెడ్డి కూడా కృషి ఉంది. వారు కూడా ఎంబడే ఉంటూ ప్రతిదీ కూడా అప్పుడప్పుడు నాకు ఎప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తూ మన ప్రాంత అభివృద్ధి గురించి కూడా మనం అందరం ఇలా కాంగ్రెస్ ఈరోజు ఉదయం నుంచి మరి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కూడా చేయకుండా మా అన్న తిరుగుతా ఉన్నాడు. ఎందుకంటే మీ అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, అందరి సమస్యలను తెలుసుకొని నిధులు కేటాయించాలని నన్ను ఇక్కడ తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా మహిళా లోకానికి మండల సమైక్య వివోలు, అదే విధంగా గ్రామ సభ్యులు, మరి సంబంధిత అధికారులు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే శంకరన్న గారికి, అదే విధంగా ప్రతాప్ రెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, ఎంపీపీ ప్రియాంక గారికి, ఎంపీపీ ఎక్స్ఎంపీపీ శివశంకర్ గారికి, ఆర్టీఓ, పీడీ, డిపిఓ, సిఇఓ, ఎంఆర్ సోదరులకు, సర్పంచ్లకు, ఎంపీడీసీలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతసేపు చాలా విషయాలను మరి మా సోదరుడు మీకు వివరించడం జరిగింది. తప్పకుండా వాళ్ళ సొంత ఊరే, కానీ గత ప్రభుత్వము రోడ్డు ఎక్కకపోవడం మూలంగా ఇవాళ ఆ రోడ్ నుంచి మెయిన్ రోడ్ కు డబల్ రోడ్ వేయడం జరుగుతా ఉంది. 20 కోట్ల రూపాయలతో ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు చాలా ఊర్లలో తిరిగినప్పుడు ఒక దగ్గర మహిళా భవనం, మరొక దగ్గర కమ్యూనిటీ హాల్, మరొక దగ్గర గ్రామ పంచాయతీ, మరొక దగ్గర నిన్ననే మా మహిళా సభ్యురాలికి 10 లక్షలతోటి సంచార చేపల విక్రయ వాహనం కూడా ఇవ్వడం జరిగింది. బండి దాంట్లో తిరుగుతూ చేపలు అమ్ముకుంటారు. పొద్దున సాయంత్రం ఫ్రై చేసిన చేపలు అమ్ముకుంటారు. అట్లా 6 లక్షలు మాకు 10 లక్షలలో. ఆ రకంగా కూడా ఇక్కడ అప్పారెడ్డిగూడెంలో కూడా మన జిల్లాలో ఈ నియోజకవర్గంలో జిల్లాకు ఒకటే ఇచ్చినాం. దాంట్లో మరి అన్న ఏరియాకి రావడం నాకు కూడా చాలా సంతోషం. అట్లా చేస్తూ ఇంకా కొన్ని రోడ్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలను కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన
శ్రీమంతులను చేయాలి, కోటీశ్వరులను చేయాలని ఆయన పదే పదే చెప్తూ మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే గతంలో వడ్డీ ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు, మీటింగులు లేవు. కానీ మరి వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లయితే మహిళల యొక్క ప్రగతి జరిగిందో ఇప్పుడు మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రకంగా ఎప్పటికప్పుడు మహిళలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అందుకని వచ్చి రాగానే మొట్టమొదటి ఏ పని అది మహిళలకు వెయ్యాలంట. దాంతో అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా గ్రామ సభ్యులకు ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రం అంతా పిల్లలకి ఇచ్చేటువంటి యూనిఫామ్ డ్రెస్సులు కూడా మన మహిళా సంఘాల ద్వారా కుట్టించడం జరిగింది. అదే కాకుండా ఎవరైనా మహిళలు లోన్ తీసుకొని చనిపోతే పాపం ఆ భారం ఇబ్బంది ఉండదు. నిన్న మా దగ్గర కూడా మొన్న మా ఊళ్ళో కూడా ఒక ఆమె పాపం 1,35,000 1,40,000 తీసుకొని చనిపోయింది. పేదరి కుటుంబం. మరి అక్కడ నేనేం చేయాలని వాళ్ళ భర్త చదివితే మన సీఎం గారి ప్రవేశపెట్టిన నువ్వేం బాధపడకు, 2 లక్షల వరకు నువ్వు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు, మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లా చనిపోయినటువంటి యాక్సిడెంట్లలో చనిపోతే కూడా 10 లక్షల వరకు మన మహిళా సభ్యురాలకు ఇన్సూరెన్స్ కూడా పెట్టడం జరిగింది. వీటితో పాటు మరి 18 రకాలు ఇంకొకటి కూడా ఉంది, అందులో బస్సులు పెట్టలేదు, 19 రకాలు దాదాపుగా బిజినెస్ పెట్టిన మహిళలకు. అలా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఈ ఊర్లో ఇప్పుడు మీరు మండలం కావాలని అడుగుతున్నారు, తప్పకుండా పరిశీలన చేస్తాం. మరి దగ్గర కూడా మాట చేసుకుంటే అల్కగా అయిపోతుంది. ఇక్కడ మండలం అంటే పెద్ద ఊరై ఉంటుంది, మండలం కావాలని ఆ ఊర్లో దాదాపు 3.5 కోట్ల రూపాయలు వాళ్ళ మహిళా సంఘాలకు మరి వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లాంటి ఊర్ల కాడ పలారాలు కానీ ఏదైనా కూడా సేల్ చేసుకోవడానికి మహిళా సంఘాలకు ఇస్తున్నాం. అదే కాకుండా మరి ఈవెంట్ మేనేజ్మెంట్ ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే ఎవరో ఒక అబ్బాయికి ఇస్తున్నాం. దానికంటే ముఖ్యంగా మహిళలకు ఇస్తే 10 మంది ఉంటారు. అందులో మైక్ ఒకరు, స్టేజ్, పెళ్లి అయితే స్టేజ్ మీద డెకరేషన్, మరి అమ్మాయికి అయితే మెహందీ పెట్టడం, ఇవన్నీ కూడా నేర్పిస్తాం. ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు. కోళ్ళ ఫారాలు, పౌల్ట్రీ, మరి పాల విక్రయ కేంద్రాలు, పాల విక్రయ కేంద్రాలు. ఎందుకు ఆడవాళ్ళందరూ ఎదుగుతా అంటే కేసీఆర్ లెక్క నువ్వు కూడా నిప్పులు పోసుకుంటారు. ఉచిత బస్సు పెడితే వాళ్ళు ఒకటే తిప్పుతారు రోజు అసెంబ్లీలో. ఉన్నోడైతే కార్లో మరి లేని ఎవరు మరి ఇంకొక ఆడ మనిషి అన్నా ఏదైనా ఆపద ఉంటుంది, అవసరం ఉంటుంది, ఎక్కడో చుట్టాలు చచ్చిపోయి ఉంటారు, చేతిలో చిల్లి గవ్వ ఉండదు, కక్కులు పోగలుగుతుంది. మరి ఇవన్నీ జరుగుతుంటే పేదోళ్ళకు డైరెక్ట్ గా మన గవర్నమెంట్ లాభం చేసే ప్రయత్నం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు కొంతమంది. కాబట్టి మీరు ఆలోచించండి, ఒక చీర ఇచ్చి 100 సార్లు చెప్పలేదు. ఉచిత బస్సులలో వెళ్ళి చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు కూడా వాళ్ళు అర్హత సాధించి, మన ఇల్లు లేకున్నా చిన్న గుడిసె ఉన్నా ఆ గుడిసెలో ఏం కావాలి, కరెంటు కావాలి. ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నోళ్ళు, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నోళ్ళు, కరెంటుకు దూరం కావద్దని 2 గ్యాస్ సిలిండర్ ఉండే. మరి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు కలిసి 1200 పెంచితే దాన్ని మళ్ళా తగ్గించి ఆడవాళ్ళ మీద భారం పడకూడదని గ్యాస్ ధర కూడా తగ్గించడం. అవునా కాదా? మొన్ననే 11,000 మంది టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాం. అదే విధంగా ఏఎన్ఎంలకు ఇచ్చినాం, పోలీసు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులకు రుణమాఫీ జరిగింది, చేస్తలేదని వాళ్ళే మాట్లాడే. మేము వచ్చి సంవత్సరం అయింది, మీరు 10 ఏళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళల్లో ఎందుకు రుణమాఫీ చేయలేదు? వాళ్ళు అప్పుడప్పుడు చేసే వడ్డీలో కట్టడానికే సరిపోయింది. వడ్డీ మాఫీ, రుణమాఫీ కాదు వాళ్ళు చేసేది. ఇవాళ మేము 21,21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమంది ఉన్నారు, దాంట్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు. 14 నుంచి 2014 నుంచి 18 వరకు అందరికీ రుణమాఫీ చేయాల్సినటువంటి గత టీఆర్ఎస్ వాళ్ళు చేయకపోవడం మూలంగా వాళ్ళే చాలా మంది పెండింగ్ లో ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము అధికారానికి రాగానే 2018 యుద్ధం నుంచి 2023 వరకు ఉన్న వాళ్ళకి చెల్లిస్తామని చెప్పినాం. అది పాప వాళ్ళ అయినా చాలా మంది కాలేదు, ఎందుకంటే గతంలో వాళ్ళ రెన్యువల్ కాలేదు. ఇట్లా కూడా ఎవరైనా మన గవర్నమెంట్ లో కూడా కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్
ఫార్మ్స్ అన్ని క్లియర్ చేసి తప్పకుండా చేస్తాం. ఇవాళ కష్టపడ్డ రైతన్నకు చెమటకు మరి చెమట వస్తున్నందుకు ఫలితం దక్కాలని ఇవాళ సన్న ధాన్యానికి 500 బోనస్ ఇస్తే కష్టపడ్డోళ్ళకు డబ్బులు పోతున్నాయి. ఇవాళ గుట్టలకి ఇవ్వమంటాడు, చెట్లకి ఇవ్వమంటాడు. గుట్టలు పట్టాలు లేవు పేదోళ్ళకి ఎవరికి రాలే రైతు బంధు. కానీ ఎక్కడో సిటీలలో ఉండి వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు గుట్టలు పట్టాలు చేసుకుంటే చాలు వాళ్ళకి డబ్బులు పోతుంది. అది గుట్టేనా? మరి పంట పెట్టుబడి అంటే పంట తీసేదానికి ఇవ్వాలి. మేము ఇవాళ పంట తీసే వాళ్ళకి ఇస్తున్నాం. అట్లా డబ్బులు 24,000 కోట్ల రూపాయలకు పైగా వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకు రోడ్డు కూడా ఇచ్చారు రైతు బంధు. మేమేమంటున్నాం, కష్టపడ్డోళ్ళకి ఇవ్వాలి. రైతు అంటే పంట ఎక్కడెక్కడ పండుతుందో పంట చెల్లెకి ఇవ్వాలంటున్నాం తప్ప ఇలా పంట తీయకుండా పర్వాలేదు. ఫామ్ హౌస్ 200 ఎకరాలు ఉంటే చాలు, 200 ఎకరాలకు రైతు బంధు ఇవ్వండి. అది ఎవరి పైసలు? పబ్లిక్ పైసలు కాదా? ఆలోచించండి. అది ప్రతి ఒక్కరికి 20-30 లక్షలు పోయే కంటే పేదలందరికీ కూడా మరి ఏమన్నా ఇవ్వాలి కదా. ఇప్పుడు అందుకని మనం రైతు భరోసా కింద సంవత్సరానికి భూమి లేని వాళ్ళందరికీ 12,000 రూపాయలు ఇంటికి చేరాలని ఆ పథకం పెట్టినాం. రైతు భరోసా మరి 500 గ్యాస్, తర్వాత సన్న బియ్యం కూడా ఇప్పుడు ఇంటికి రాబోయే కాలంలో రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం కూడా మనకు రాబోతుంది. ఇది కరెక్ట్ గా పేదలకు పోతుందని ఓర్వ లెక్క రోజు ఇది ఇస్తలేరు అది ఇస్తలేరు అంటారు. మరి నిన్నటిదాకా మీరే అధికారంలో ఉంటుంది. మరి 30,000 కోట్లు రైతుల మీద ఎందుకు భారం పెట్టిపోయారు? మరి రేషన్ కార్డులు ఎందుకు ఇయ్యలేదు? మరి మహిళా సంఘాలకు లోన్లు ఎందుకు ఇయ్యలేదు? వడ్డీ కూడా మాఫీ చేయలే వాళ్ళు. మొన్న నుంచి మేము ఇచ్చినాం, వడ్డీ కూడా వాళ్ళు మాఫీ చేయలే. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. చిన్నగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళ మనుషులు అందరు అనట్లేదు పెట్టి ఈ బస్సు ఎందుకు బస్సు ఉచితంగా పెట్టి ఆడోళ్ళు కొట్టుకుంటారు, ఆడోళ్ళు చిక్కలు పట్టుకుంటారు. ఈ ముచ్చట్లు పెట్టుకుంటారు. గుర్తుందా వానికి వీనికి? చెప్పడం చేయించడం కన్నా గుర్తుండాలి. చేస్తాం అంటే ఆడోళ్ళకి ఐక్యత ఉండదు. 33 చుట్లు ఉంటాయి కానీ 3 చిక్కలు ఉంటాయి అని ఎందుకంటే కూడా పెట్టిడు. మరి 20,000 మంది కలిసి ఉంటున్నారా లేదా? 10 సైడ్ నుండి ఓకే అట్లా హడావిడి కాకుండా హడావిడి